హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సృష్టి ప్రక్రియ చక్రాలుగా కదులుతుందని మరియు ప్రతి చక్రంలో 4 గొప్ప యుగాలు ఉంటాయని హిందువులు నమ్ముతారు. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం మరియు కలియుగాలు ఆధ్యాత్మిక స్వచ్ఛతను మరియు నైతిక విలువలను క్రమంగా క్షీణించడంలో ప్రతిబింబిస్తూ ఉంటుంది. చివరికి ప్రళయం అని పిలువబడే విశ్వనాశనంతో ఈ యుగం ముగుస్తుంది. మంచిని రక్షించడం కోసం మరియు చెడును నాశనం చేయడం కోసం ధర్మాన్ని పునరుద్ధరించే ఉద్దేశంతో నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తాను అని ఆ భగవంతుడు అయిన మహావిష్ణువు తన దశావతారాలతోటి సంకేతాలను పంపించారు. ఇది హిందూ మతం యొక్క సిద్ధాంతాలను, సనాతన ధర్మం యొక్క శాశ్వతమైన ఔచిత్యాన్ని ప్రదర్శిస్తుంది. యుగాలు అనేవి మానవ నాగరికతపై సనాతన ధర్మం యొక్క వివిధ చక్రీయ కాలాలను తెలుపుతుంది. సత్యయుగం అంటే స్వర్ణయుగం, రెండవది త్రేతాయుగం వెండి యుగం, ద్వాపరం కాంస్యం మరియు కలియుగం ఇనుప యుగం అని 4 యుగాలుగా విభజించబడి ఉన్నాయి. ఈ యుగాలలో ధర్మం అనేది సత్యయుగంలో 4 పాదాల మీద, త్రేతాయుగంలో 3 పాదాల మీద, ద్వాపర యుగంలో 2 పాదాల మీద, చివరిగా కలియుగంలో 1 పాదం మీద నడుస్తుంది. ఇకపోతే సత్యయుగం 17,28,000 సంవత్సరాలు కొనసాగింది. త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు కొనసాగింది. ద్వాపర యుగం 8,64,000 సంవత్సరాలు కొనసాగింది. చివరిగా ఇప్పుడు కలియుగం 4,32,000 సంవత్సరాలు కొనసాగుతుంది. యుగానికి అంటే సత్యయుగం నుండి కలియుగం వరకు జ్ఞానం, ఆధ్యాత్మికత, మానవత్వం క్రమంగా క్షీణించడం జరుగుతుంది. చివరిగా మానవాళి అంతా అంతమైపోతుంది. సత్యయుగంలో మానవ జాతి ధ్యానంలో మునిగిపోయి ఆధ్యాత్మిక బలం మరియు దీర్ఘాయువును కలిగి ఉంటుంది. వేద గ్రంథాల ప్రకారం సత్యయుగంలో సంస్కృతుల మధ్య ఎటువంటి అసమానతలు ఉండవు. ప్రజలు ప్రాపంచిక సుఖాలను సాధించారు, ఆస్వాదించారు. అంతేకాదు, పరిపూర్ణ సామరస్యంతో జీవించేవారు. విశ్వం యొక్క సహజ గుణాలకు అనుకూలంగా జీవించారు. కరువు లేదు, సంఘర్షణలు లేవు, ధర్మం అత్యున్నతమైనదిగా ఉండేది. ప్రజలు మంచి కర్మలతో మునిగిపోయేవారు. భూమిపై పూర్తి శాంతి నిలబడి ఉంటుంది. ప్రతి యుగంలో విష్ణు యొక్క వివిధ అవతారాలు ఒక ధర్మాన్ని అంటే దైవిక సత్యం లేదా న్యాయం స్థాపించడానికి, మానవాళికి వారి చైతన్యాన్ని వివరించడానికి, ముఖ్యమైన పాఠాలను బోధించడానికి అవతరించాయి. ఈ ప్రస్తుత విశ్వంలోని ఈ గొప్ప యుగాలలో 3 ఇప్పటికే గడిచిపోయాయని హిందూ సంప్రదాయం చెబుతుంది. మనం ఇప్పుడు 4వ యుగమైన కలియుగంలో జీవిస్తున్నాము. బ్రహ్మదేవుడు నిద్రపోతున్నప్పుడు హయగ్రీవుడు అనే రాక్షసుడు వేద గ్రంథాలను దొంగలించాడు. వేదాలు లేకుండా మానవజాతి మరింత దిగజారిపోతుందని బ్రహ్మకు తెలుసు. హయగ్రీవుణ్ణి ఓడించడానికి సహాయం కోసం ఆ బ్రహ్మదేవుడు విష్ణువును ప్రార్థించాడు. ఆ సమయంలో సత్యయుగంలో మొదటి దశావతారమైన మత్స్యదేవుడు ఉద్భవించాడు. అతను రాజ సత్యవ్రతుని కుంభవృష్టు నుంచి రక్షించాడు. మత్స్యావతారంలో విష్ణువు భూమిపైకి దిగి హయగ్రీవుడనే రాక్షసుని చంపి వేదాలను, దాని వైభవాన్ని కాపాడాడు. అమృతం కోసం క్షీరసాగరాన్ని మదనం చేయడంలో రాక్షసులు మరియు దేవతలకు సహాయం చేయడానికి సత్యయుగంలో 2వ అవతారమైన కూర్ముడుగా అవతరించాడు. దేవతలు యుద్ధంలో ఓడిపోయిన తర్వాత రాక్షసులతో ఒప్పందం గుర్తుంచుకోవాలని సలహా ఇచ్చాడు. రాక్షసుల సహకారం ద్వారా దేవతలు అమరత్వం యొక్క అమృతాన్ని పొందగలుగుతారని, మందర పర్వతాన్ని క్షీరసాగరంలో ఉంచి చిలకడానికి కవ్వంగా ఉపయోగించాలని సూచించాడు. అమృతాన్ని క్షీరసాగర మదనం జరగడానికి మందర పర్వతాన్ని కర్రగా, భారీ సర్పమైన వాసుకినే ఆ మదనం యొక్క తాడుగా ఉపయోగించారు రాక్షసులు మరియు దేవతలు మందర పర్వతాన్ని కదిలించడంలో విఫలమయ్యారు. మందర పర్వతం ఆ సముద్రంలో మునిగిపోతూ ఉండగా విష్ణువు కూర్మావతారాన్ని ధరించి ఆ మందర పర్వతం కిందకి వెళ్ళి దానిని తన వీపుపై ఉంచి దానికి దన్నుగా నిలిచాడు. క్షీరసాగర మదనంలో ఆవిర్భవించిన అమృతం కోసం దేవతలు, రాక్షసుల మధ్య వివాదం తలెత్తింది. వారి మధ్య ఉన్న వివాదం తీర్చి అమృతాన్ని పంచడం కోసం ఆ శ్రీ మహావిష్ణువు మోహిని అవతారాన్ని ధరించాడు. రాక్షసులు మోహినిని చూసి ముగ్ధులై ఎంతో సంతోషంతో మోహినిని తమకు అమృతాన్ని పంచాలని కోరారు. అయితే మోహిని మాత్రం ఇరువురికి సమానంగా పంచే బదులు దేవతలకు మాత్రమే పంచింది. హిరణ్యాక్షుడనే రాక్షసుడు విశ్వాన్ని అతలాకుతలం చేస్తుండగా విష్ణువు వరాహావతారంలో వచ్చి హిరణ్యాక్ష సంహారం చేశాడు. సత్యయుగంలో చివరి అవతారం నరసింహ అవతారం. ఈ అవతారంలో విష్ణువు సగం మనిషిగా మరి ఒక సగం సింహంగా ఉంటాడు. ఈ అవతారంలో స్వామి హిరణ్యకశిపుడిని సంహరించాడు. త్రేతాయుగంలో బలిచక్రవర్తిని సంహరించడం కోసం వామనుడిగా, కార్తవీర్యార్జుని కోసం పరశురామ అవతారం, రావణ సంహారానికై శ్రీరామచంద్రమూర్తిగా అవతరించాడు. ఈ యుగంలో ప్రజలు విధేయత, కరుణ మరియు నైతికతను తోటి జీవులపై కలిగి ఉన్నారు. ఇక్కడ సమాజంను 4 తరగతులుగా విభజించారు. వీరు వారికి సంబంధించిన వృత్తులను బట్టి జీవించేవారు. తరువాత యుగం ద్వాపర యుగం. ఇక్కడ 9వ అవతారమైన శ్రీకృష్ణుడుగా అవతరించాడు. శ్రీకృష్ణుడు తను వచ్చిన కార్యమును ముగించిన తర్వాత తన నివాసమైన వైకుంఠమునకు చేరడంతో ద్వాపర యుగం ముగిసింది.
తరువాత కలియుగం ప్రారంభమైంది. ఈ యుగంలో చెడు రాజ్యమేలుతుంది. దీనితో మాటపరమైన యుద్ధాలు, రాజకీయ నాయకుల ఆగడాలు, ఆధ్యాత్మికం పేరుతో అనేక మోసాలు, కుటిలత్వం ప్రబలింది. ప్రపంచంలో శాంతి లేకుండా పోయింది. కొంతమంది వ్యక్తిగత స్వార్థం మరియు దురాశ కోసం అమాయకులను మోసం చేస్తూ అవినీతిని పెంచి పోషిస్తున్నారు. మనుషులలో పెరిగిన సోమరితనం, బద్ధకం వల్ల అనేక కొత్త రోగాలు పుట్టుకొస్తాయి. మానసిక మరియు శారీరకమైన రుగ్మతలు జంతువులు మరియు పక్షుల ద్వారా వ్యాప్తి చెందుతాయి. గాలి, వర్షం, వేడి, చలి వల్ల అతివృష్టి, అనావృష్టి పెరిగిపోతుంది. దానితో ప్రజలు అతలాకుతలమవుతారు. వారిలో వారు కొట్టుకు చస్తూ ఉంటారు. ప్రళయాలు, భూకంపాలు, విధ్వంసాలు, ఉల్కపాతాలు రూపంలో ఈ యుగం అంతరించిపోతుంది. యుగచక్రం తిరిగి ప్రారంభమవుతుంది. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.